హజరత్ అబూ ఖతాదా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా రోజు ఉపవాసం గురించి ఇలా చెప్పారు. అరఫా రోజు ఉపవాసం పాటిస్తే 2 ఏళ్ల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. గడిచిన ఏడాదితో పాటు ఈ ఏడాది అంటే గడుస్తున్న ఏడాదిలోని పాపాలను కూడా అల్లాహ్ మన్నిస్తాడు. జిల్హజ్జా మాసపు 9వ తేదీని యౌమే అరాఫా అని అంటారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కాబట్టి ఆ రోజును అరఫాత్ రోజుగా వ్యవహరిస్తారు. అరఫాత్ మైదానంలో ఆగటం అనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున అల్లాహ్ జిక్ర్ మరియు దువాలలో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కానీ వారు అరఫా రోజు ఉపవాసం పాటించరు. హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆ రోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. అరఫా రోజున విశ్వప్రభు అల్లాహ్ అనేక మంది పాపులను నరకం నుంచి విముక్తి ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఎంతమంది పాపాలను మన్నిస్తాడంటే ఏడాదిలో మిగిలిన ఏ రోజులో కూడా అంతమందికి విముక్తి ప్రసాదించడు. అంటే లెక్కలేనంత మందికి పాప ప్రక్షాళన జరుగుతుంది. అరఫా రోజు అల్లాహ్ సమీప ఆకాశానికి వస్తాడు. అరఫా మైదానంలో గుమిగూడిన హజ్ యాత్రికులను చూపిస్తూ దైవదూతలను ఇలా అడుగుతాడు: వీరంతా ఇక్కడ ఎందుకు ఆగారు? దేనికోసం ఆగారు? అప్పుడు దైవదూతలు ఇలా అంటారు: ఓ అల్లాహ్, వీరంతా నీ కరుణా కటాక్షాల కోసం వేచి చూస్తున్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: మిమ్మల్ని సాక్షులు చేసి చెబుతున్నా, వీరందరినీ నేను మన్నిస్తున్నాను.